right? That is integral of e power root x dx. మరి మనకి e పవర్ x అంటే ఇంటిగ్రేషన్ ఈజీగా వస్తుంది, సైన్ x అన్న ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. ఎక్స్ ఉండాల్సిన ప్లేస్ లో రూట్ ఎక్స్ ఉంది కాబట్టి అగైన్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ అని తీసుకోండి. దెన్ డిఫరెన్సియేషన్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు డిటి అవుతుంది. అంటే అప్పుడు ఎక్స్ డిఎక్స్ వాల్యూ 2t dt అవుతుంది. దేర్ఫోర్ ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిగ్రల్ e పవర్ t ఇంటూ 2t dt. 2 కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చుకోండి. అప్పుడు t ఇంటూ e పవర్ t. అంటే మన వెరీ ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ x ఇంటూ e పవర్ x ఎలా చేసామో ఇంకా అదే ప్రాసెస్ లో చేసుకోవాలి. సో హైలైట్ ఫార్ములా ప్రకారం దిస్ ఇస్ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్, దిస్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు కూడా మనకి సెకండ్ ఫంక్షనే మనకి. సో అప్పుడు t వాల్యూ ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటే సో 2 బయట కాన్స్టెంట్ రాసుకొని బ్రాకెట్ స్టార్ట్ చేసుకోండి. t ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t మైనస్ డెరివేటివ్ ఆఫ్ t 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t dt. సో అగైన్ దిస్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t, దట్ ఈస్ e పవర్ t ప్లస్ t అవుతుంది ఫైనల్ గా. సో అందులో e పవర్ t కామన్ తీసుకున్నట్లయితే మనం సో t ఇంటూ e పవర్ t ఇంటూ t మైనస్ 1, అగైన్ రీసబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ t, దట్ ఈస్ 2 ఇంటూ e పవర్ రూట్ x ఇంటూ రూట్ x మైనస్ 1 ప్లస్ c. మరి ఇదే కాన్సెప్ట్ మీద నేను మీకు ప్రాబ్లం ఇచ్చాను, tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 1/3. ఎందుకు తప్పు చేశారు? అది చాలా మంది తప్పు చేశారు. tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 1/3 నేను మీ క్లాస్ లో కూడా చెప్పారు, మీరు అక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 4 ఉంటే x పవర్ 4 ని t అనుకొని చేయాలి సార్ అన్నారు. అదే మోడల్లో మనం చేసింది దగ్గర అదే మోడల్లో మీకు ఇచ్చింది tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 1/3. సో x పవర్ 1/3 t అనుకొని చేసుకోవచ్చు మనం ప్రాబ్లం అది, రైట్. నెక్స్ట్ సేమ్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ ఉంది, అగైన్ రూట్ ఎక్స్ వాల్యూ t గా ట్రీట్ చేయండి. సో అప్పుడు 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ dt అవుతుంది. దెన్ dx వాల్యూ 2t dt అవుతుంది. అగైన్ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్ ఆఫ్ రూట్ ఎక్స్ అండ్ dx వాల్యూ ఇన్ ద గివెన్ ఇంటెగ్రల్, దట్ ఈస్ ఇంటెగ్రల్ కాస్ t ఇంటూ 2t dt అవుతుంది. అగైన్ 2 బయట తీసుకొచ్చుకుంటే దిస్ ఈస్ ద t ఇంటూ కాస్ t, దట్ మీన్స్ ఆల్జీబ్రాయిక్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. సో దీనికి మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేసుకోండి, దట్ ఈస్ 2 ఇంటూ t ఇంటూ ఇంటెగ్రల్ కాస్ t సైన్ t మైనస్ అగైన్ డెరివేటివ్ ఆఫ్ t 1 ఇంటెగ్రల్ ఆఫ్ కాస్ t సైన్ t dt. సో అప్పుడు మళ్ళీ అగైన్ ఇంటెగ్రల్ ఆఫ్ సైన్ t అంటే మైనస్ కాస్ t వస్తుంది, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది. అగైన్ రీసబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ t, దట్ ఈస్ రూట్ ఎక్స్. సో ఆన్సర్ ఈస్ 2 ఇంటూ రూట్ ఎక్స్ ఇంటూ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ c అవుతుంది. సో ఇది మనకి ఫోర్త్ లో సెకండ్ బిట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సో ఇది యాక్చువల్గా ఫిఫ్త్ లో ఫస్ట్ బిట్ రా, ఇందులో మిస్టేక్ పడింది, 4 లో ఫస్ట్ బిట్ అని పడింది, ఫిఫ్త్ లో ఫస్ట్ బిట్. మీకు పంపిన నోట్స్ లో క్లియర్ గా నేను ఫిఫ్త్ లో ఫస్ట్ బిట్ అని రాశాను, దీని ముందు ఈ స్లైడ్ ముందు అక్కడ నంబర్ వేసాను క్లియర్ గా. సో ఇది మరొకసారి ఫార్ములా మీరు జాగ్రత్తగా గమనించండి, అందరికీ మీరు ఫార్ములా మనం బై హార్ట్ చేసాము ఆల్రెడీ. ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ dx. ఎవరికైనా గుర్తుందా ఫార్ములా? గుర్తుంటే చెప్పండి ఒకళ్ళు. x/2 root a square minus x square plus sin inverse of x by a plus a square by 2 ఇంటూ sin inverse of x by a plus. ఇప్పుడు నేను అప్పుడు ఆ ఫార్ములా చెప్పేటప్పుడు కూడా మీకు క్లియర్ గా నేను చెప్పాను, ఏం చెప్పారంటే మనకి ఫ్యూచర్ లో వస్తుంది దీని ప్రూఫ్. సో ఇప్పుడు దాని ప్రూఫ్ రాదు, ఫ్యూచర్ లో వస్తుందని కూడా చెప్పుకున్నాం మనం. మరి ఇప్పుడు దాని ప్రూఫే మనం చేస్తున్నాం. అంటే ఇంతకు ముందు కూడా మనం చేయొచ్చు, అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఎలాగూ ఇందులో వస్తాయి కదా అనే ఉద్దేశంతో నేను యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ చెప్పాలని అక్కడ మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రైట్. మరి ఇక్కడ ఇది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ x స్క్వేర్, దీని ఇంటిగ్రేషన్ మనకు డైరెక్ట్ గా తెలియదు కాబట్టి, అంటే ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఎలా చేసామో, ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రల్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అదే ప్రొసీజర్ లో చేసుకోవాలి. అంటే సెకండ్ ఫంక్షన్ ని 1 గా తీసుకోవాలిరా, సెకండ్ ఫంక్షన్ మనం 1 గా తీసుకోవాలి. సో అప్పుడు సో దిస్ ఈజ్ u అండ్ v వాల్యూ 1 అవుతుంది, ఇంటిగ్రల్ uv dx ఫార్ములాని.
అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది యాక్చువల్గా దీని మొత్తం మనం ఐగా ట్రీట్ చేయాలి. వీళ్ళు ఐ అని రాయలేదు ఇక్కడ, మనం రాసుకోవాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ టర్మ్ మళ్ళీ మనకు రిపీట్ అవుద్ది కాబట్టి దాని ప్లేస్ లో ఐ అని రాసుకుంటాం మనం అందుకోసం. రైట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ లేదా యూ ఇంటూ ఇంటిగ్రల్ విడిఎక్స్ రాస్తాము. సో యూ వాల్యూ రూట్ ఏ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, వి వాల్యూ 1. దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ డి బై ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఓవర్ డిఎక్స్. ఇంకా ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ రాసుకుంటాం ఇక్కడ, దట్ ఈస్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది మైనస్ మైనస్. సో డెరివేటివ్ ఆఫ్ రూట్ ఫామ్ అంటే రూట్ ఎక్స్ ఉంది కాబట్టి డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ ఫామ్ వస్తుంది. దట్ ఈస్ 1/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ మైనస్ 2x. అగైన్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్, ఇక్కడ 2 కట్ చేసుకోండి. అగైన్ దిస్ ఈజ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. డెనామినేటర్ లో కూడా మైనస్ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉంది. సో ఇంతకుముందు మనకి tan ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేసామో అదే అడ్జస్ట్మెంట్ మనం చేసుకుంటే సరిపోతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, అప్పుడు ఏ స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. చూసుకోండి ఒకసారి నెక్స్ట్ స్టెప్. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేసేయండి. అంటే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అలాగే ఇంటిగ్రేషన్ కూడా సపరేట్ చేసాం ఒకసారి, అప్పుడు మైనస్ ఇది వస్తుంది ఫస్ట్ది. రెండో ఇంటిగ్రల్కి వచ్చేటప్పటికి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. అగైన్ దిస్ ఇస్ రూట్ ఆఫ్ వై బై రూట్ వై లాగా ఉంది, అంటే రూట్ వై రాసుకోవచ్చు. అంటే దిస్ బికమ్స్ ఐ అయిపోతుంది మళ్ళీ అగైన్. సో దట్ ఈస్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1/√a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఎక్సైజ్ నుంచి మనం చదువుతున్నాము, దట్ ఈస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు ఇది మైనస్ ఐ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు 2y అవుతుంది. సో ఐ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్. బట్ వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఐ. సో దేర్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది 2y వాల్యూ కాబట్టి అప్పుడు ఐ కావాలంటే అప్పుడు 2 రైట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ బై అవుతుంది. 2y వాల్యూ వచ్చింది. దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్. సో ఇది ఈ ఫార్ములా ప్రూఫ్. అంటే అఫ్ కోర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా తీసుకుంటే దీనికంతా కూడా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం దీన్ని డిస్కస్ చేసుకోవాలి కాబట్టి సో దానికోసమే ఇక్కడ మనం చెప్తాను. చూడ అడ్జస్ట్మెంట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, కింద కూడా మైనస్ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉంది కాబట్టి ఏ స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. ఈ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ స్టెప్ కరెక్ట్ గా వేయగలిగితే మిగతా అంతా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అంటే మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా ఎక్సర్సైజ్ లో ఆ ప్రాబ్లం లో, బట్ మనకి స్లైడ్స్ లో ఓన్లీ 2 ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేశారు. సరే 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే ఆటోమేటిక్ గా 3rd ప్రాబ్లం మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అంటే అప్పుడు ఆటోమేటిక్ గా చివరిలో మైనస్ ఏ స్క్వేర్ బై 2 టర్మ్ వస్తుంది మనకి. సో అది ఒకటి డిస్కస్ చేసినట్టున్నారు, ఒకసారి చూద్దాం. రైట్. సో 5th లో సెకండ్ ఇది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. సేమ్ ప్రొసీజర్. సో యూ వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అలాగే వి వాల్యూ 1 అవుతుంది. సో అగైన్ ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఫార్ములా అప్లై చేసుకోండి. దట్ ఈస్ యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. సేమ్ ప్రొసీజర్. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎక్స్ అవుతుంది, అలాగే దీని డిఫరెన్సియేషన్ 1/2 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ 2x అవుతుంది. అగైన్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మళ్ళీ ఎక్స్ రాసుకుంటాం. అగైన్ 2 క్యాన్సిల్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది, కింద ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి అగైన్ ఏ స్క్వేర్ సబ్ట్రాక్షన్, అలా తర్వాత ఎడిషన్ చేయండి. ఇది ఇచ్చిన ప్రాబ్లమ్. దీనికి ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది ఇలా.
అగైన్ దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటూ ఇంటిగ్రల్ కూడా సపరేట్ చేయండి. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇంటిగ్రల్ ఏ స్క్వేర్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. అగైన్ దిస్ బికమ్స్ ఐ అవుతుంది, అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది ఇంత ముందు ప్రాబ్లంలో లాగానే, మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో ఇప్పుడు ఈ థర్డ్ ఇంటిగ్రల్ మనకి ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఫార్ములా, ఇదేమో మైనస్ ఐ అవుతుంది. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అప్పుడు 2i అయిపోతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఇలా. సో అప్పుడు ఈ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, లేదా లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అని కూడా మనం రాసుకోవచ్చు దాంట్లో, రైట్. సో ఇప్పుడు 2i వాల్యూ వస్తుంది, దాని నుంచి i వాల్యూ దట్ ఈస్ ఎక్స్ బై 2 ఇంటూ టర్మ్ వచ్చేస్తుంది మనకి, ఎక్స్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఫిఫ్త్ లో సెకండ్ ప్రాబ్లం మనకి ఇది. సో ఈ రెండు ప్రూఫ్లు కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ద్వారా, అంటే సెకండ్ ఫంక్షన్ ని 1 గా తీసుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు ప్రాబ్లం చిన్న అడ్జస్ట్మెంట్ ద్వారా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా మనకి. జేఈ మెయిన్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ మీద మనకు ప్రాబ్లం ఇచ్చాడు. ఏమి ఇచ్చారు చూడండి, అంటే ఫార్ములా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రూఫ్ చేస్తాం ఆ ఫార్ములాని, ఆ ఫార్ములా ప్రూఫ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను చెప్తాను క్లియర్ గా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే రెండు ఉన్నాయి ఇక్కడ, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఒకటి ఉంది, అలాగే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్రాబ్లం కూడా ఉంటుంది మనకి, సైన్ కాస్ వస్తాయి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ తీసుకున్నాం, అంటే మనకి సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది మనకు ప్రాబ్లం. అంటే ఎక్స్పోనెన్షియల్ అలాగే ట్రిగనామెట్రీ వస్తుంది మనకి. అంటే మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అంటే ఐలెట్ లో ఫస్ట్ ట్రిగనామెట్రిక్ తర్వాత ఎక్స్పోనెన్షియల్ కాబట్టి అప్పుడు సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సిని యు అనుకోవాలి, అలాగే ఈ పవర్ ఏఎక్స్ ని మనం వి అనుకొని ప్రాబ్లం స్టార్ట్ చేసుకుని సరిపోతుంది. అగైన్ ఇంటిగ్రేషన్ బై పార్ట్సే, యు అనేది సైన్ బిఎక్స్ ప్లస్ సి అవుతుంది, వి అంటే ఈ పవర్ ఏఎక్స్ అవుతుంది మనకి. సో ఇక్కడ డైరెక్ట్ యూవి అని కూడా ఏం తీసుకోలేదు, డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసేసారు. సో యు ఇంటూ అంటే సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ అవుతుంది, అలాగే డెరివేటివ్ ఆఫ్ సైన్ బిఎక్స్ ప్లస్ సి అంటే కాస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ బి, ఎందుకంటే బిఎక్స్ ప్లస్ సి డెరివేటివ్ మళ్ళీ బి అవుతుంది. కానీ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ డిఎక్స్ కి డిఎక్స్ రాసి. సో అంటే మళ్ళీ ఇక్కడ ఈ బి బై ఏ కాన్స్టెంట్ బయట రాసుకుంటే అగైన్ మళ్ళీ చూడండి ఇక్కడ కాస్ ఫంక్షన్ ఉంది, ఈ పవర్ ఏఎక్స్ ఉంది, అగైన్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అప్లై చేయాలి మనం అక్కడ. సరే ఫస్ట్ బి బై ఏ బయటకు తీసుకొచ్చి రాసాము. ఇప్పుడు మీకు క్లియర్ గా మళ్ళీ ఇది ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఇది ఇలాగే ఉంచేస్తాం, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి బై ఏ అలాగే ఉంటుంది. ఇంక దీన్ని ఏం కదిలించడం, చివరి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బి బై ఏ బయట తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ ఇలాగే ఉండొద్దు, మళ్ళీ అలాగే కాస్ బిఎక్స్ ప్లస్ అలాగే ఉంచుకోండి, ఎందుకంటే ఎలాగో యు అదే కాబట్టి మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ వి అవుతుంది కాబట్టి సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఇది యు ఇది వి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేసుకోండి. బి బై ఏ ఇంటూ ఇదిగో కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటెగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ b by a into cos bx plus into e power ax by a minus of derivative of cos minus sin bx plus c into b అవుతుంది. అలాగే ఇంటిగ్రల్ ఈ పవర్ ax dx హోల్ dx, ఈ పవర్ ax ఏమో ఈ పవర్ ax by a అవుతుంది యాజ్ యూజువల్ గా. సో ఇప్పుడు మీరు దీని సింప్లిఫికేషన్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇక్కడే మీరు చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు. ఇప్పుడు b by a మైనస్ b by a అనేది ఈ టోటల్ ఇంటిగ్రల్ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ కి మల్టిప్లై అవుతుంది కాబట్టి
ఇక్కడ మైనస్ బి బై మల్టిప్లై చేస్తే లోపలికి బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి, బి బై ఏ ఇంటూ ఏ, బి బై ఏ స్క్వేర్ ఉంటుంది, మిగతా టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. అలాగే మైనస్ ఇక్కడ టోటల్ గా ఇది ఒక 2 మైనస్లు ఉన్నాయి ఆల్రెడీ. ఇక్కడ మైనస్ ఇంటూ మొత్తం 3 మైనస్లు వస్తాయి కాబట్టి అగైన్ మైనస్. ఇగో ఇంటిగ్రల్ లోపల బి బై ఏ ఉంది, ఇక్కడ బయట ఒక బి బై ఏ ఉంది, మొత్తం బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది. ఇంటూ మిగతాది యాజ్ ఇట్ ఈస్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాశాం. అంటే మనకి అగైన్ మళ్ళీ చూసుకోండి ఒకసారి, ఇచ్చినటువంటి ఐ వచ్చేసింది ఇక్కడ, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ అంటే ఐనే మళ్ళీ అది మనకి. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ రాసుకుంటే సరిపోతుంది మనం. సో ఇప్పుడు ఈ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి అప్పుడు ప్లస్ అవుతుంది అది. రైట్ సైడ్ మిగతా దాంట్లో ఈ 2 టర్మ్స్ లో ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ కామన్ చేయండి. అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ కామన్ అంటే ఇక్కడ 1/a ని మనం ఏ బై ఏ స్క్వేర్ రాయొచ్చురా, ఏ బై ఏ స్క్వేర్ రాయొచ్చు. అప్పుడు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ మొత్తం కామన్ తీసుకుంటే పైన ఏ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి ఇంటూ కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఈ మైనస్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ మనం ఏం సింప్లిఫై చేసే పని లేదు, రైట్ సైడ్ సింప్లిఫికేషన్ అయిపోయింది, కేవలం లెఫ్ట్ సైడ్ సింప్లిఫికేషన్ చేయాలి. సో ఐ కామన్ తీసిన తర్వాత ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది అది. ఇక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డెనామినేటర్ ఏ స్క్వేర్ ఉంది, రైట్ సైడ్ డెనామినేటర్ కూడా ఏ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ కట్ చేసుకోండి. మనకు కావాల్సింది ఐ వాల్యూ కాబట్టి అప్పుడు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రైట్ సైడ్ వస్తే డివైడ్ బై అవుతుంది. సో దెన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ కే. అంటే ఇక్కడ ఆల్రెడీ స్మాల్ సి ఇన్వాల్వ్ అయి ఉందనే ఉద్దేశంతో వీళ్ళు కాన్స్టెంట్ ప్లస్ కే రాశారు. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ సి మైనస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ కే. మరి ఇప్పుడు దీన్ని ఆబ్జెక్టివ్ కోసం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇక్కడ ఇందులో ఏబిసిలు ఈ 3 కూడా రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ నెగిటివ్లు అవ్వచ్చు, పాజిటివ్లు అవ్వచ్చు, జీరోలు కావచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ సి వాల్యూ 0 అయితే దిస్ బికమ్స్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ అవుతుంది. అప్పుడు సి అంటే ఇక్కడ అప్పుడు ఇక్కడ ఏ ఇంటూ సైన్ బిఎక్స్ అవుతుంది ఫార్ములా, మైనస్ బి ఇంటూ కాస్ బిఎక్స్ అవుతుంది. అంటే సి వాల్యూ 0 అయితే ఆన్సర్ లో సి ప్లేస్ లో 0 పెడతాం అంతే మనం. సో కాబట్టి మరి ఇప్పుడు ఫార్ములా ఎలా గుర్తుంచుకోవాలి, ఫార్ములా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. రేర్ గా దీని ప్రూఫ్ అడుగుతారు, అంత కంపల్సరీ అడగరు. కానీ ఈ ఫార్ములా మీదే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అనే ఒక ప్రాబ్లం ఉంది, ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అనే ఒక ప్రాబ్లం ఉంది. అవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే వేయగలం. సో ఒకసారి ఫార్ములా ఎలా మెమరైజ్ చేసుకోవాలో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. సో ఈ పవర్ ఏఎక్స్ కి ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది, కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దిస్ ఇస్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫిక్స్డ్. ఈ లోపల టర్మ్స్ ఏమున్నాయి అంటే ఏ ఇంటూ ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో లేదా ఏఎక్స్ డెరివేటివ్ అనుకోండి. ఇక్కడ యాక్చువల్గా మనకి ఆ డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఆ డెరివేటివ్ ఇక్కడ వస్తుంది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఏ వస్తుంది కాబట్టి అట్లా చేస్తాం. అంటే ఏ ఇంటూ ఇచ్చిన ఫంక్షన్ సైన్ బిఎక్స్ ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మైనస్ వేసి ఈ డెరివేటివ్ ఆఫ్ సైన్ బిఎక్స్ ప్లస్ సి ఇక్కడ రాసుకుంటే చాలు. చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్, సైన్ ఇస్తే సైన్, కాస్ ఇస్తే కాసు, ఈ ఫార్ములాలో మైనస్ ఇది మైనస్ సైన్ బిఎక్స్ ప్లస్ సి డెరివేటివ్ మాత్రం రాస్తే చాలు. సైన్ బిఎక్స్ ప్లస్ సి డెరివేటివ్ అంటే కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ బి, అంటే దట్ ఈస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ ఫార్ములా కూడా అప్లై చేయబోతున్నాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చి ఇక్కడ ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ మైనస్
డెరివేటివ్ ఆఫ్ దిస్ గివెన్ ఫంక్షన్ రాసుకుంటే చాలు, ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాస్తే చాలు. సో అలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అలా ఎలా మరియు నెక్స్ట్ ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు నెక్స్ట్ దానికి కూడా ప్రూఫ్ సేమ్ ఇదే ప్రొసీజర్ చేసుకుంటాము. మొత్తం అక్కడ కూడా మనకి 3 స్లైడ్స్ వస్తుంది క్లియర్ గా. e power ax into cos bx plus c dx రా. సో ఇప్పుడు cos bx plus c ని అంటే మీరు ఇక్కడ వచ్చేసేయాలి ఫార్ములా ప్రూఫ్, ఎందుకంటే రెండోది కూడా చేస్తున్నాం కాబట్టి ఇక మళ్ళీ దానికోసం స్పెషల్ గా ప్రాక్టీస్ చేసే పని ఉండకూడదు, ఎందుకంటే ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం కాబట్టి. సో cos bx plus c ని u అనుకోండి, e power ax ని v అనుకుంటే u into integral v dx. That is the cos bx plus c into integral e power ax dx minus d by dx of cos bx plus c into integral e power ax dx whole dx. e power ax integration e power ax by a అవుతుంది. cos bx plus derivative minus sin bx plus c into b. Again e power ax integration e power ax by a dx కి dx as it is గా రాసాము. సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ లాగానే మళ్ళీ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ బయట తీస్తే ఇది ప్లస్ అయిపోతుంది. ఇక ఇది బి బై ఏ బయట రాస్తాం, అంటే ప్లస్ బి బై ఏ ఇంటూ ఇంటెగ్రల్ అగైన్ సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ అలాగే ఉంచేయండి. దాన్ని ఏమి మళ్ళీ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ ఏం రాయొద్దు, మీరు మాత్రం ముందు సైన్ ఏ ఉంచండి, తర్వాత ఈ పవర్ ఏఎక్స్ ఉంచండి. ఎందుకంటే అగైన్ మళ్ళీ మనం సైన్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి మళ్ళీ అగైన్ యూ అనుకుంటాము, ఈ పవర్ ఏఎక్స్ ని వి అనుకుంటాం. అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఈ సైన్ టర్మ్ ముందు ఈ పవర్ ఏఎక్స్ టర్మ్ తర్వాత ఉంటేనే మీకు క్లియర్ గా మిస్టేక్ లేకుండా ఫార్ములా వేయగలరు. అగైన్ మనకి సెకండ్ ఇంటిగ్రల్, ఫస్ట్ ఇంటిగ్రల్ ఇలాగే కంటిన్యూ అవుతా వస్తుంది చివరి వరకు. ఆ మధ్యలో ఎల్సిఎం తీసేటప్పుడు ఇది అగైన్ ఏ బై ఏ స్క్వేర్ మళ్ళీ రాసుకుంటాం దీంట్లో. రైట్, ఇక్కడ ప్లస్ బి బై ఏ ఇంటూ సెకండ్ ఇంటిగ్రల్ చేస్తున్నాము, కాస్ ఆఫ్ బిఎక్స్ ప్లస్ సి sin of bx plus c into integral e power ax by e power ax dx minus d by dx of sin of bx plus c into integral e power ax dx whole dx. again ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ది ఇంటిగ్రల్ e power ax dx రాస్తే e power ax by a వస్తుంది. అలాగే డెరివేటివ్ ఆఫ్ sin bx plus c అంటే b cos bx plus c వస్తుంది. అగైన్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ అంటే మళ్ళీ లోపల ఒక బి బై ఏ వస్తుంది. జాగ్రత్త చూడండి ఒకసారి, ఇది ఈ పవర్ ఏఎక్స్ బై ఏ మైనస్ కాస్ బిఎక్స్ ప్లస్ సి ఇంటూ బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ బై. ఇప్పుడు ఈ బి బై ఏతో లోపలికి మల్టిప్లై చేసుకోండి. అప్పుడు బి బై ఏ ఇంటూ బి బై ఏ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి బై ఏ, ఇక్కడ ఒక బి బై ఏ ఉంది, మొత్తం బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి డిఎక్స్. సో అగైన్ దిస్ ఈజ్ గివెన్ ఇంటెగ్రల్ ఐ అవుతుంది. ఐ మళ్ళీ ఇందాకట్లాగే ఇది మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ అవుతుంది, అది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తాము. అలాగే ఇక్కడ మనం ఏ స్క్వేర్ కామన్ తీయాలంటే ఇది ఏ బై ఏ స్క్వేర్ రాయండి, అప్పుడు ఏ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, లేదా 1 బై ఏ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు మీరు. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ అప్పుడు ఇక్కడ ఏ ఇంటూ కాస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి ఇంటూ సైన్ బిఎక్స్ ప్లస్ సి అవుతుంది, మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే అది ప్లస్ అవుతుంది, అప్పుడు ఐ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ. మీ రైట్ సైడ్ మిగిలిన బ్యాలెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాం. ఏదైనా ఎల్సిఎం తీసుకోండి, అంటే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఐ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాము. అగైన్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రైట్ సైడ్ తీసుకెళ్తాము. రైట్, చూసుకోండి మరి ఇందాక ప్రొసీజర్ లో మరి ఈ ఫార్ములా కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి, సేమ్ అదే ఇక్కడ కూడా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చి ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. గివెన్ ఫంక్షన్ అక్కడ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ కాస్ బిఎక్స్ ప్లస్ సి కాబట్టి ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ కాస్ బిఎక్స్ ప్లస్ సి. ఫార్ములాల మధ్యలో మైనస్ రావాలి, మైనస్ తర్వాత కాస్ బిఎక్స్ ప్లస్ సి డెరివేటివ్ మైనస్ బి సైన్ బిఎక్స్ ప్లస్ సి, ఆ మైనస్ ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోతుంది. జాగ్రత్త గమనించండి ఒకసారి అందరూ కూడా.
e power ax by a square plus b square into a into given function as it is minus cos bx plus c derivative minus b sin bx plus c. అక్కడ వచ్చే మైనస్ ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ కే. సో ఇది కంపల్సరీగా నోటెడ్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫార్ములా. ఇక్కడ జేఈ మెయిన్స్ లో కూడా ఈ ఫార్ములా మీద ప్రాబ్లం ఇచ్చాడు. ఇన్ జనరల్ అసలు జేఈ మెయిన్స్ లో ఫార్ములా బేస్డ్ మీద ప్రాబ్లమ్స్ ఇవ్వడు, కానీ ఈ ఫార్ములా మీద ఒకసారి ప్రాబ్లం ఇచ్చాడు. రైట్. సో ఇది ఆ ఫార్ములా ఒకసారి కంపల్సరీగా మీరు అందరూ మైండ్ లో మెమరైజ్ చేసుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లము చూడండి, ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎక్స్. ఇలాంటిదే యాజ్ ఇట్ ఈస్ గా మీకు నిన్న ఛాలెంజ్ 6 లో ఇచ్చాను. 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్. మనం అలా ఇచ్చాను ఫస్ట్. సరే ఏదైనా మోడల్ ఇదే. మరి ఎలా చేయాలి ఈ ప్రాబ్లం ని జాగ్రత్త చూసుకోండి ఒకసారి. సో ఇంటెగ్రల్ అంటే ఏ లేదు, ఎప్పుడైతే ఈ పవర్ ఎక్స్ కనపడిందో ఇమీడియట్ గా ఈ బ్రాకెట్ లో దాన్ని ఎలా మార్చుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవడమే. అదే మనం చేయాల్సింది. మరి ఎలా చేసుకుంటాము జాగ్రత్తగా గమనించండి ఒకసారి. సో ఇంటెగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ, సో ఇది 1 మైనస్ సైన్ ఎక్స్ ని 2 సైన్ ఎక్స్ బై 2 కాస్ ఎక్స్ బై 2 రాయండి. 1 మైనస్ కాస్ ఎక్స్ అంటే 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఇంకా దాన్ని స్ప్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ముందే దాన్ని సపరేట్ గా స్ప్లిట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, గమనించండి ఒకసారి. అప్పుడు 1/2 ఇంటూ ఇది కొసెకెంట్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ సైన్ ఎక్స్ బై ఇలా రాశాడు. మీరు డైరెక్ట్ గా ఒకేసారి రాసుకొని స్ప్లిట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. సైన్ ఎక్స్ ఇక్కడ ఎక్స్పాండ్ చేశారు, 2 సైన్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ బై 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఒక సైన్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు 1/2 ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ కాట్ ఎక్స్ బై 2 అది. సో దిస్ ఇస్ ఈ బ్రాకెట్ లో వాల్యూ ఇది. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు అందులో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పార్ట్ అంతా అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దాన్ని అదంతా చేయకుండా కూడా వాళ్ళు ముందే ఎఫ్ఎక్స్ గా ట్రీట్ చేశారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని మనం మైనస్ కాట్ ఎక్స్ అనుకుంటే అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, మైనస్ కాట్ ఉంది, కాట్ డెరివేటివ్ మైనస్ కొసెకెంట్ స్క్వేర్, ఆల్రెడీ ముందు ఒక మైనస్ ఉంది అంటే ప్లస్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ ఎక్స్ బై 2 డెరివేటివ్ 1/2 అంటే 1/2 కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ మైనస్ కాట్ ఎక్స్ బై 2 ని ఎఫ్ఎక్స్ అనుకున్నామో ఇదేమో ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. దిస్ బికమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ అగైన్. సో అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి దట్ ఈస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ బై 2 వస్తుంది. దట్ ఈస్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ బై 2 ప్లస్. సో ఇది ప్రాబ్లం మీకు. సో దీంతో మీకు అంటే ఈ ఎక్సర్సైజ్ లో మీకు అంటే స్లైడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయిరా. ఒకసారి మనం సో రిమైనింగ్ రైట్. సో కమింగ్ టు ప్రాబ్లం 6 లో సెకండ్ బిట్ వస్తుంది మనకి. ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఇదిరా. ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఆ ఫార్ములా అంటే సి ఎలాగో లేదు కాబట్టి ఇందులో డిలీట్ చేసేసాను సిని. ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ డిఎక్స్ అని రాశాను. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ అంటే ఏ ఇంటూ కాస్ బిఎక్స్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ బిఎక్స్ మైనస్ బి సైన్ బిఎక్స్. ఆ మైనస్ ఫార్ములా మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఇచ్చిన ప్రాబ్లమ్ ని ఈ ఫార్ములాని కంపేర్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 వస్తుంది కాబట్టి సో అప్పుడు ఫార్ములా ప్రకారం దేర్ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ కాస్ అంటే 1 ఇంటూ గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది ఫార్ములా. సో ఆ ఫైనల్ ఆన్సర్ ఈస్ ఈ పవర్ ఎక్స్ బై 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. సో ఇదే మీరు దీన్ని ఇదే ఫార్ములా మరి ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఇప్పుడు మనం ఫార్ములా ప్రూఫ్ అంతా ఎంత చేసామో అంత చేయాల్సిందే.
2 సార్లు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి, అగైన్ ఐ అవుతుంది, 2i తీసుకురావటం, ఇదంతా వర్కింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. అదే ఫార్ములా అప్లికేషన్ మీకు మైండ్ లో ఉంటే ప్రాబ్లమ్ చాలా ఈజీ అవుతుంది. రైట్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం గమనించండి. 6th లోనే థర్డ్ బిట్, అంటే స్లైడ్స్ లో చేయలేదు కాబట్టి నేను చేసి పెట్టాను, ఎందుకంటే ఆబ్జెక్టివ్ లో బాగా ఇంపార్టెంట్, నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తున్నాయి మనకు రిపీటెడ్ గా. సో ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ టు ఎక్స్ డిఎక్స్. మన దగ్గర ప్రాబ్లము ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ కాస్ బిఎక్స్ అంటేనే ఉంది. అంటే మరి ఇప్పుడు దీన్ని ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో లేదు కాబట్టి మరి ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ రాద్దాం ఒకసారి. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ని ఇలా రాసుకోవచ్చు, ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ బేసి. ఈ రెండు బేస్లు సేమ్ కాబట్టి లాగర్థం ఎస్కేప్ అయిపోయి ఓన్లీ ఏ పవర్ ఎక్సే వస్తుంది మళ్ళీ మనకి. అంటే జస్ట్ లైక్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఈ అని రా, ఈ పవర్ లాగ్ ఎక్స్ అంటే మనం ఎక్స్ ఎలా రాస్తామో సేమ్ ప్రొసీజర్. ఈ పవర్ లాగ్ ఏ పవర్ ఎక్స్ అంటే సింప్లీ ఏ పవర్ ఎక్సే. అందుకని మనకి ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ ఉంటేనే మన దగ్గర ఉంది కాబట్టి ఫార్ములా, దానికోసం దీన్ని ఈ పవర్ ఏఎక్స్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. రైట్. ఇప్పుడు ఇది ఏ పవర్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ముందుకు వచ్చేసి అప్పుడు ఈ పవర్ ఎక్స్ లాగ్ ఏ వస్తుంది. అంటే దాన్ని సింపుల్ గా ఈ పవర్ లాగ్ ఏ ఇంటూ ఎక్స్ అని రాసాం. అంటే ఈ పవర్ ఏఎక్స్ ఫార్మాట్ మనకు కావాలి కదా. రైట్. ఇప్పుడు మరి దీన్ని ఫార్ములాతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో లాగ్ ఏ ఉంది, కాస్ బిఎక్స్ అంటే బి ప్లేస్ లో 2 ఉంది. మన ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మన ఫార్ములా. అంటే ఈ పవర్ ఏఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాశాను ఫాము, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏ అంటే లాగ్ ఏ కాబట్టి లాగ్ ఏ రైట్ యాజ్ ఇట్ ఈజ్ గా రాసాము, ఇంటూ గివెన్ ఫంక్షన్ కాస్ టు ఎక్స్ కాబట్టి కాస్ టు ఎక్స్ రాసాము. నెక్స్ట్ మైనస్ ఫార్ములా ప్రకారం మళ్ళీ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోయింది. కాస్ టు ఎక్స్ డెరివేటివ్ దట్ ఈస్ -2 sin 2x, మైనస్ ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు దాని నుంచి మనకి ఆ వాల్యూ వచ్చేటప్పటికి ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4, అంటే మళ్ళీ ఇది ఈ పవర్ లాగ్ ఏ ఇంటూ ఎక్సే కాబట్టి దీని వాల్యూ అంటే మళ్ళీ ఏ పవర్ ఎక్సే, ఆ ఏ పవర్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ గా రాశాను బై లాగ్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ లాగ్ ఏ ఇంటూ కాస్ 2x ప్లస్ 2 sin 2x ప్లస్ సి అవుతుంది మనకి. అగైన్ 7 లో ఇది ఫస్ట్ బిట్ మీకు ఇచ్చింది. ఇలాంటివి మొత్తం 2 బిట్స్ చేశాను నేను ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఐపీలో కూడా ఒక్కోసారి 2 మార్క్స్ ఇస్తుంటారు మనకి. ఈ మోడల్ మీకు స్లైడ్స్ లో చేయలేదు, అందుకని నేను స్పెషల్ గా చేశాను. జేఈ మెయిన్స్ లో కూడా ఇలాంటి మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా ఇచ్చారో చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇచ్చాడు ప్రాబ్లం. అంటే అగైన్ ఈ పవర్ ఎక్స్ ఉంది, మరి దాన్ని ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్కు మార్చాలి. అలా మార్చాలి అంటే డెనామినేటర్ లో ఎక్స్ ప్లస్ 2 ఉంది కాబట్టి అప్పుడు న్యూమినేటర్ లో కూడా ఎక్స్ ప్లస్ 2 క్రియేట్ చేసుకుంటే చాలు. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 అని రాసుకోవచ్చు. టోటల్గా ఎక్స్ ప్లస్ 2 ఫార్మాట్ రావాలి అక్కడ, ఆ పైన ఎంత ఉన్నా మనకు అనవసరం. సో అంటే అప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1 రాసుకుంటే దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేయండి. అంటే ఎక్స్ ప్లస్ 2 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ లో వన్ టైం పోతుంది, క్యాన్సిల్ అయిపోయి 1 బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ రాశాను. మళ్ళీ ఇక్కడ ఈ మైనస్ ని దీనికి అటాచ్ చేశాను, అంటే మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, అంటే ఇది 1 బై ఎక్స్ రూపము, 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ క్లియర్ గా కనబడుతుంది మనకి. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్ ప్లస్ 2 గా ట్రీట్ చేసుకుంటే ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. Therefore, this I can be written as integral e power x into f of x plus f dash x dx. So answer is e power x into f of x plus c. That is e power x into f of x means 1 by x plus 2 plus. సో చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఈవెన్ ఆబ్జెక్టివ్ లో కూడా మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా.
చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో మెయిన్ ఒకటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఇట్లా ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ కనపడినా లేదా ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ కనపడినా సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫామ్ కి కన్వర్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ మనకి. లైక్ లాస్ట్ ప్రాబ్లం ఇది ఒక డిస్కస్ చేసి క్లాస్ కంప్లీట్ చేద్దాం. సో అగైన్ డెనామినేటర్ లో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది, న్యూమరేటర్ లో ఎక్స్ ఉంది. సో న్యూమరేటర్ లో ఎక్స్ ప్లస్ 1 క్రియేట్ చేయండి. సో ఎక్స్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 వన్ టైం క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డిఎక్స్. So again f of x 1 by x plus 1, f dash x minus 1 by x plus 1 whole square. So then I is equal to integral of e power x into f of x plus f dash x dx. So answer is e power x into f of x plus c. There is e power x into 1 by x plus 1 plus c. So ఇది మీకు అంటే ఈ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ ఈజీగా ఉన్నాయిరా, మీకు గమనించండి ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు చాలా